నమస్కారం. విశ్వంటికి స్వాగతం. నేను మీ ఉమ. మనం ఈరోజు శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్లో ఉన్నాము. ఈరోజు వసంత పంచమి సందర్భంగా చిన్న పిల్లలందరికీ అక్షరాభ్యాసం జరుపుతున్నారు. ఒక చిన్న అక్షరం, ఒక మొదటి అక్షరంతో మొదలై అక్షరాలు కొన్ని అక్షరాలన్నీ చేరకూడి ఒక పదముగా మారి, ఆ పదాలన్నీ చేరేసి ఒక పుస్తకంగా మారి, ఆ పుస్తకం నుంచి మనం తీసుకునే జ్ఞానమే ఈరోజు మొదటి మెట్టు వేయబోతున్నది. సో ఈ మొదటి మెట్టులో చిన్నపిల్లలందరికీ పలకా బలపంతో పూజారులు యాగాలు చేసి వారికి మొదటిగా అక్షరాలు దిద్దియడం జరుగుతుంది. అక్షరాభ్యాసం అంటే ఏమిటి, ఎలా చేస్తారు, వాటికి ఏమేం కావాలి అనేది ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకోబోతున్నాం. రాజశేఖర్ శర్మ గారి ద్వారా ఈ జ్ఞాన సరస్వతి దేవస్థానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. స్వామి, అక్షరాభ్యాసం అనేది ఈ వసంత పంచమి నాడే జరుగుతుందా, ప్రతిరోజు జరుగుతుందా? మనది జ్ఞాన సరస్వతి దేవాలయం కాబట్టి ప్రతిరోజు ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతాయమ్మా. అందులోని ఈ రోజు చాలా విశేషం, శ్రీపంచం విశేషం కాబట్టి ఈ రోజు చాలా విశేషంగా జరిగాయి. ప్రతిరోజు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కార్యక్రమాలు రోజు దేవాలయంలో తల్లిదండ్రులతో అక్షరాభ్యాస కార్యక్రమం చేస్తాం. పిల్లలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓం నమః శివాయ సిద్ధం నమః అనే స్వామి మంత్రాన్ని రాయించి ఆ యొక్క పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం చేయించి వాళ్ళకి ఆశీర్వదిస్తూ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని అందిస్తాం. ఎంతసేపు పడుతుంది అక్షరాభ్యాసం చేయడానికి మనకు దాదాపుగా ఒక 30-40 నిమిషాల దాకా పడుతుంది టైము. ప్రతిరోజు వందలే ఏమో, చాలా 400-500 దాకా అయింటాయి అక్షరాభ్యాసం. చాలా ఈరోజు చాలా పెరిగాయమ్మా. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా పెరిగింది. ఈ చదువుల తల్లి ఒడిలో మీ బిడ్డకు తొలి అక్షరం రాపిచ్చారు కదా, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషంగా ఉందండి. చాలా బ్లెస్డ్ డే ఇది. అక్షరాభ్యాసం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకని జ్ఞాన సరస్వతి దేవస్థానంలోనే అక్షరాలు మొదలు పెట్టారు? చదువుల తల్లి సరస్వతి దేవి కాబట్టి ఈరోజు శ్రీ పంచమి అనే విశిష్టత ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాము. సో ఇక్కడే చేయించాలి అని ఏమన్నా ఉందా కోరిక? ఇది మా ఏరియాలో ఇది ఫేమస్ టెంపుల్, మల్కాజ్గిరి ఏరియాలో ఫేమస్ టెంపుల్. సో అది ఇక్కడ వచ్చాము, మేము ఈ ఏరియాలోనే ఉంటాం. జ్ఞానానందమయే దేవి జ్ఞాన సౌభాగ్యదాయిని అనంత సరస్వతి భూ జ్ఞానవాణి నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము, దేవాదాయ ధర్మాదాయ శాఖ, అనంత సరస్వతి నగర్, ఈస్ట్ ఆనందబాగ్, మల్కాజ్గిరి. ఇక్కడ ఈ దేవాలయంలో అమ్మవారు జ్ఞాన సరస్వతి అమ్మవారుగా మనకు దర్శనమిస్తున్నారు. గత 2004లో ఈ యొక్క దేవాలయ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి నిత్య కైంకర్యాలు ప్రతిరోజు నిత్య వైభవంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ముఖ్యంగా మూలా నక్షత్ర పర్వదిన సందర్భంగా విశేషంగా అమ్మవారి యొక్క అభిషేకము, చండీ హోమ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత సంకటహర చతుర్థి, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేక ఆరాధనలు జరుగుతాయి. శనివారం ఆంజనేయ స్వామి యొక్క అభిషేక ఆరాధనలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈ సంవత్సరము శిశిర నవరాత్రులు, అంటే మాఘమాసంలో వచ్చే నవరాత్రులు, ఈ శిశిర నవరాత్రులు శ్యామలా నవరాత్రులు అంటాం. అంటే ఈ నవరాత్రులు అమ్మవారికి చాలా విశేషమైనవి, సరస్వతి అమ్మవారికి చాలా విశేషమైనవి. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా పంచమి, శ్రీ పంచమి అంటాం దీన్ని మనం. అంటే వాడుకలో వసంత పంచమి కూడా అంటాము. అయితే శ్రీ పంచమి రోజు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి, విద్యా సంపత్తులు అనేక విధాలుగా కలుగుతాయి. అందుకే ఈరోజు చాలా విశేషమైన పర్వదినం. ఈ పర్వదినాన్ని ఈ రోజున మన దేవాలయంలో ఉదయం అభిషేకంతో ప్రారంభమై, అభిషేకము తర్వాత అనేక వందలాది మంది పిల్లలకు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం, తర్వాత సరస్వతి హోమ కార్యక్రమం ఇప్పటిదాకా జరిగాయి. సాయంత్రము అమ్మవారి ఉత్సవ ఊరేగింపు, ఉయ్యాల సేవ కార్యక్రమాలుతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. అక్షరాభ్యాసాలకి అంటే మామూలుగా పూజా సామాగ్రి పలకా బలపము, బియ్యము ఇత్యాది, పసుపు కుంకుమ, పూలు పళ్ళు ఇత్యాది కార్యక్రమాలు తీసుకొని వస్తే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకుని షోడశోపచార పూజలు చేసి అమ్మవారికి ఆ పిల్లల చేత అక్షరాలు రాయిస్తాం. ఓం నమః శివాయ సిద్ధం నమః అనే మంత్రంతో అమ్మవారి పిల్లలందరికీ ఆ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తాం. జ్ఞాన సరస్వతి దేవస్థానంలో ఎన్నేళ్ల నుండి ఈ అక్షరాభ్యాసం జరుగుతుంది? 2004 నుండి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు,
అదేవిధంగా నవరాత్రుల్లో విశేషంగా దేవి నవరాత్రుల్లో కూడా మూలా నక్షత్రం రోజు విజయదశమి రోజు కూడా ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రీ పంచమి రోజు చాలా విశేషంగా జరుగుతాయి. చూశారు కదా, జ్ఞాన సరస్వతి దేవి దేవస్థానంలో జరిగిన అక్షరాభ్యాసం. అక్షరం అనేది ఒక వెలుగు. అలాంటి వెలుగు మీ అందరి పిల్లల జీవితాల్లో కూడా ఉండాలి అని కోరుకుంటూ కెమెరామెన్ ప్రవీణ్తో మీ ఉమా.